నమస్తే టారో ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు విశ్వం చెప్పబోతున్న ఒక శక్తివంతమైన సందేశం ఏమిటో తెలుసా? మీ జీవితంలో ఒక సవాలును అధిగమించబోతున్నారంట. మీరు ఏదైనా కఠిన పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా ఆటంకం ఎదుర్కొంటున్నా ఈ రీడింగ్ మీకు ఖచ్చితంగా ఒక మార్గదర్శకత్వం వహిస్తోంది. అంటే మీకు కావాల్సిన గైడెన్స్ని, మెసేజెస్ని తీసుకొని వచ్చేసింది. సో అలా మీ జీవితంలో ఎలాంటి సవాళ్ళను మీరు అధిగమించి మీ జీవితాన్ని మీరు ఇంకా బెటర్ చేసుకోబోతున్నారో మనం వీడియోలోకి వెళ్ళాక చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను సెలనైట్ క్రిస్టల్ని పెట్టాను. పైల్ నెంబర్ 2 వాళ్ళకి నేను లాబ్రడోలైట్ క్రిస్టల్ని పెట్టాను. సో ఇక్కడ 2 క్రిస్టల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ క్రిస్టల్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 క్రిస్టల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు 2 క్రిస్టల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. ఇట్లా క్రిస్టల్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు చూడొచ్చు. ఆల్ఫాబెట్ ఒక పైల్లో ఉంది, బర్త్ నెంబర్ ఒక పైల్లో ఉంది. ఏ పైల్ మేము చూడాలి అంటే మీకు 2 పైల్స్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయి. అందుకనే ఆల్ఫాబెట్ ఒక పైల్లో, బర్త్ నెంబర్ ఒక పైల్లో ఉంది. కానీ అంత టైం లేదు, సో ఇంకేదైనా కారణాల వల్ల 2 పైల్స్ చూడలేము అనుకుంటే అందుకనే మీ ఇంట్యూషన్, మీ మనసుకి ఏమనిపిస్తోంది, మీ మనసు ఏ పైల్ పైకి ఎక్కువ లాగుతుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈరోజు ఇంట్యూషన్ ద్వారా వచ్చిన గైడెన్స్ ఏంటి అంటే కార్డ్స్ ఫస్ట్, దెన్ స్టార్ట్ ద రీడింగ్. సో ఫస్ట్ కార్డ్స్ తీసుకో, ఆ తర్వాత రీడింగ్ని స్టార్ట్ చేయి. షఫిల్ చేశాను, వచ్చిన కార్డ్స్ని తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది కార్డ్స్ని చూసినప్పుడు. సో దాన్ని ఇప్పుడు మీ ముందరికి తీసుకొని వస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అది నేను ఇదివరకే చేసిన వీడియో అయినండొచ్చు, 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితం, 9 నెలల క్రితం. సమయంతో దానికి అస్సలు సంబంధం లేదు. అప్పుడు చేసిన వీడియోస్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నా కానీ మీరు ఇప్పుడు హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇప్పుడు చేసిన ఈ వీడియోని ఫ్యూచర్లో ఇంకెప్పుడన్నా మీకు కనిపిస్తుంది అంటే అప్పుడు మీకు అవసరమైన గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ ఈ వీడియోలో దాగి ఉంది అని అర్థం అనమాట. సో హ్యాపీగా మీరు ఈ వీడియోని ఓపెన్ చేసి మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మీ జీవితంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారాలు వస్తున్నాయో పదండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే సెలనైట్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కార్డ్స్ టపామని పడ్డాయి అనమాట. అండ్ మీకు ఇక్కడ నేను 3 కార్డ్ స్ప్రెడ్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది. అడ్డంకి ఏంటి, పరిష్కారం ఏమిటి, అండ్ దాన్ని మనం విజయవంతంగా ఎలా అధిగమించగలుగుతాము అంటే అవుట్కమ్, ఫైనల్ అవుట్కమ్ ఏంటి. ఇలా మన అడ్డంకికి మనం ఈ పరిష్కారాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు మనం ఎలాంటి రిజల్ట్స్ని పొందుతున్నాం, ఫైనల్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అడ్డంకి వచ్చి మనకి వరల్డ్ కార్డ్ పడింది అనమాట. ఇవన్నీ నేను షఫిల్ చేసి తీసుకున్న కార్డ్స్. అండ్ పరిష్కారం వచ్చి 2 కార్డ్స్ పడ్డాయి, మెజిషియన్ అండ్ 9 ఆఫ్ కప్స్. కొంతమంది ఈ ఎనర్జీస్లో ఉండొచ్చు, కొంతమందికి ఈ ఎనర్జీస్ అవసరం అవ్వచ్చు. సో ఇక్కడ అన్ని విధాలుగా ఒక కంప్లీట్ పిక్చర్ని మనం ముందర పెట్టడానికి మనకి 2 సొల్యూషన్ కార్డ్స్ వచ్చినాయి. ఫైనల్ అవుట్కమ్ ఏంటి, 2 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ మనకి గణపతి బప్ప మోర్యా, ఏమన్నా అడ్డంకులు ఉన్నాయి, ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయి, ఏమన్నా అబ్స్ట్రకల్స్ ఉన్నాయి అంటే వాటిని అధిగమించడానికి మనకి శక్తినిచ్చే దేవుడు ఎవరు, వినాయక స్వామి. సో అందుకనే ఈయన గైడెన్స్ తీసుకుందామని నేను నిశ్చయించుకొని ఈయన కార్డ్స్ని ఈరోజు తీసుకున్నాను. మీకు వస్తున్న ఫస్ట్ గైడెన్స్ వచ్చి బీ క్యాండెడ్. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి రిఫ్లెక్షన్. అండ్ మీకు వచ్చిన ఫైనల్ మెసేజ్ వచ్చి ప్రామిస్ ఆఫ్ ద ఫ్యూచర్. సో వీటి మీనింగ్స్ ఇవేం చెప్తున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ అయితే మీ జీవితంలో అడ్డుగా మారినది ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైనా మొదలు పెడుతున్నప్పుడు ఉన్న ఉత్సాహము అది చివరికి వచ్చేటప్పటికి ఉండకుండా పోతుంది. దానికి చాలా కారణాలు అవ్వచ్చు.
మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి అనుకోవచ్చు, లేదు అంటే మనుషులు సహకరించకపోవచ్చు, లేదు అంటే మీకే ఆ ఉత్సాహం లోపించవచ్చు. సో కారణాలు ఏవైనా కానీ మీరు ఒక పనినైతే మొదలు పెడుతున్నారు, దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయలేకపోతున్నారు, కంప్లీట్ అవ్వకపోతోంది. సో ఎప్పుడైతే మనం ఒకటి మొదలుపెట్టి అది పూర్తి అవ్వదో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనం ఎలా ఫీల్ అవుతాము, చాలా బాధ అనిపిస్తుంది, చాలా కఠినంగా అనిపిస్తుంది, చాలా డిసప్పాయింట్ అవుతాము, అది చాలా ఒత్తిడిని పెంచుతుంది, బర్డెన్ కింద ఫీల్ అవుతాం అన్నమాట. అది గుదిబండలాగా తయారవుతుంది. అండ్ మనం అచీవ్ చేయలేకపోయినాము అన్న ఫీలింగ్ మనల్ని ఒక ఫెయిల్యూర్ లాగా పోర్ట్రే చేస్తుంది ఇతరుల దృష్టిలో. మీకు మీరు ఫెయిల్యూర్స్ కాకపోవచ్చు, కానీ మీరు దేన్ని పూర్తి చేయలేకపోయిన దానివల్ల ఇతరులు మీ గురించి ఏమని మాట్లాడుకుంటారు, వాళ్ళు పెద్ద గొప్పగా మొదలు పెట్టేస్తారు, వాళ్ళు పూర్తి చేయలేరు, వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏదో సాధిస్తారా అని, వాళ్ళు ఏం సాధించలేరు, వాళ్ళు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు, వాళ్ళు అనుకునింది వాళ్ళు ఇప్పుడు వరకు ఏది చేసుకోలేకపోయినారు. మీకన్నా వెనకల చదువుకున్న వాళ్ళకి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేసి ఉండొచ్చు, మీకన్నా వెనకల పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నించిన వాళ్ళకి ఇప్పటికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, మీకన్నా వెనకల పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఇప్పటికీ పిల్లలు పుట్టేసి ఉండొచ్చు, మీకన్నా తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఈరోజు మీకన్నా ఎక్కువ సంపాదించి ఇల్లు, కారు అంటే లగ్జరీస్ని అనుభవిస్తూ ఉండొచ్చు. సో మీకు అడ్డు ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ సక్సెస్ వల్ల ఏమవుతుంది, అసలు ల్యాక్ ఆఫ్ సక్సెస్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ కంప్లీషన్ వల్ల, పూర్తి చేయలేకపోయిన దానివల్ల విజయాన్ని పొందలేకపోతున్నాము. సో ఇక్కడ పూర్తి చేయలేకపోయిన దానివల్ల ఎప్పుడైతే విజయం రావట్లేదో అక్కడ డిసప్పాయింట్ అవుతున్నాము, బర్డన్గా ఫీల్ అవుతున్నాము, నేను ఒక ఫెయిల్యూర్ని అన్నట్లు ఫీల్ అవుతున్నాము. అండ్ ఒక స్టాగ్నేషన్ ఫేజ్లో ఉండిపోతాం అన్నమాట. ఏం పనులు జరగట్లేదు, అనుకుంటాను, ప్రయత్నిస్తున్నాను, కానీ పూర్తి అవ్వట్లేదు, జరిగిందే మళ్ళా నాతో జరుగుతుంది, ఇదే విధంగా నాకు మళ్ళా జరుగుతుంది ఎందుకు అన్న ఒక మెంటల్ స్టేట్లోకి వచ్చేస్తామన్నమాట. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాము, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాము, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకొక కొత్త ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుతుందేమో, ఆ భయం మన లోపల ఉండిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే ఫెయిల్యూర్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఒక పెళ్లి సంబంధంకి వెళ్తున్నాము, అక్కడ ఏదో ఒకటి లైక్ చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి కదా, నచ్చకపోవడమో, లేకపోతే అటువైపు వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉండడమో, లేకపోతే మనకే వాళ్ళని చూసినప్పుడు ఏదన్నా అనిపించడమో, దేనివల్లనో ఆ సంబంధం కుదరట్లేదు, మళ్ళా సంబంధంకి వెళ్ళినప్పుడు కూడా ఇలానే రిజెక్ట్ అవుతానేమో. ఇక్కడ కాన్స్టెంట్ రిజెక్షన్స్, ఒక విధంగా సాక్రిఫైసెస్ కూడా అయిన ఉండొచ్చు. ఏదైనా చేయాలనుకుంటారు, ఇంకొకరు వచ్చి నాకు ఇది అవసరము అంటారు, మీరు నో చెప్పలేక వాళ్ళకి ఇచ్చేసి మీరు ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతూ ఉండొచ్చు అనమాట. అపాత్ర దానం వల్ల కూడా ఇలాంటివి జరగచ్చు. దీన్ని మనం ఎలా అధిగమించాలి, దీనికి పరిష్కారం ఏంటి, ఇక్కడ చూడండి మెజిషియన్ అండ్ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. మెజిషియన్ అసలుకి ఎంత పవర్ఫుల్ పర్సన్ తెలుసా, ఆయన అనుకుంటే ఏదన్నా చేయగలుగుతారు, ఆయన చేతిలో ఆ పవర్ ఉంది, స్కిల్ ఉంది, మ్యాజిక్ ఉంది, దేన్నన్నా వర్కౌట్ చేయగలుగుతాడు, అతనికి ఆ విల్ పవర్ ఉంది. సో ఇక్కడ పరిష్కారం ఏంటి, మీ నిజమైన శక్తి ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీ లోపల ఉన్న స్కిల్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతారు. ఒక ఉద్యోగానికి వెళ్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను, ఏమో సొంతంగా మీరే ఏదన్నా ప్రయత్నిస్తే మీరు ఇంకా బెటర్గా ఎస్టాబ్లిష్ అవుతారేమో, ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటారేమో. ఇక్కడ కొంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందేమో, మీరు ఎందుకు ఒక ఉద్యోగం ప్రయత్నంలోనే ఉన్నారు, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేసుకోండి, అది మీరు ఇంట్లోంచే స్టార్ట్ చేయొచ్చు. కొంతమందికి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు, లేకపోతే అసలు ఫ్యాషన్ డిజైనింగే చేయలేదు, కానీ మీకు అద్భుతమైన క్రియేటివిటీ ఉంది, మీకు ఏ మెటీరియల్ ఎలా యూస్ చేయాలి, లేకపోతే ఎలా మోడల్లో ఏ కలర్ కాంబినేషన్లో మనం యూస్ చేయొచ్చు. సో ఈ ఫ్యాబ్రిక్ పైన, కలర్ కాంబినేషన్స్ పైన, ఆ స్టిచ్చింగ్ పైన ఒక అవగాహన ఉంటుంది. సో ఎవరినన్నా ఎంప్లాయ్ చేసుకొని మీరే ఒక ఇండస్ట్రీని, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయగలుగుతారేమో. మీరు ఇలా కూడా ఒకసారి ఆలోచించండి. అండ్
ఏదన్నా కానీ ర్యాష్గా ఉండకండి. మనమేమో ఒక పని జరగట్లేదు అన్నప్పుడు ఒత్తిడిలోకి వెళ్ళిపోయి మనల్ని చూస్తున్న వాళ్ళు చాలా జడ్జ్మెంట్స్ పాస్ చేస్తుంటే అవి విని 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 మనసు భారం ఎక్కేసి కఠినమైపోయి మాట్లాడుతున్నప్పుడు కొంచెం దురుసుగా మాట్లాడతామన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తారేమో అని చెప్పి ముందే మనం అంటే అతి జాగ్రత్త పడుతూ, లేదు మనకంటూ మనం ఒక షీల్డ్ వేసేసుకొని నేను హర్ట్ అవ్వకూడదు, సో నేను కొంచెం గట్టిగా ఉండాలి అన్నట్లు మీరు గట్టిగా మాట్లాడుతున్నట్లున్నారు. గట్టిగా మాట్లాడితే పనులు అవ్వవు. సో స్మూత్గా మాట్లాడండి, స్మూత్గా హ్యాండిల్ చేయండి దేన్నైనా కానీ. సో మీలో క్రియేటివిటీ ఉంది, మీరు విజువలైజ్ చేయండి. మీరు ఒక బోర్డ్ తయారు చేసుకోండి, మీ విజన్ బోర్డ్ని తయారు చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అలా మాదిర బొమ్మల్ని సేకరించి దానిపైన పెట్టుకోండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దాని బొమ్మను తీసుకొని ఆ బోర్డ్ పైన పెట్టుకోండి. సో అట్లా విజన్ బోర్డ్ని తయారు చేసుకొని, విజన్ బోర్డ్స్ ఎట్లా తయారు చేసుకోవాలనే దానికి కూడా మనకి ట్యుటోరియల్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్లో. సో సెర్చ్ చేయండి, మీకు కావాల్సినట్లు మీ విజన్ బోర్డ్ని అది పింట్రెస్ట్లో అయినా కానీ చేసుకొని మీ ఫోన్ వాల్పేపర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో దట్ ఫోన్ ఎక్కువ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు దాన్ని చూస్తూ ఉంటాము. చూస్తున్నప్పుడల్లా ఓకే నేను సాధించాల్సింది ఇది కదా, నేను చేసుకోవాల్సింది ఇది కదా, నేను ఇలా కదా ఉండాలి అని మనమే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాము. ఒక విధంగా మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. అది లేదు కానీ దాన్ని రియాలిటీలోకి తీసుకురావాలనుకుంటున్నాం. సో యూఆర్ గోయింగ్ టు మేనిఫెస్ట్ యువర్ డిజైర్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఆగిపోవట్లేదు, ఇప్పుడు అది పూర్తవుతుంది, మధ్యలో ఆగిపోవట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనం ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, అది మధ్యలోనే ఆగిపోతుంది, లేదు దాని నుంచి రావాల్సిన కంప్లీట్ రిజల్ట్స్ని మనం పొందలేకపోతున్నాం, అంటే సక్సెస్ అవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఇట్లా ఒక విజన్ బోర్డ్ని కానీ లేదు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని నిరంతరం దాని గురించి ఆలోచించి దానిపైన కృషి చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేనిఫెస్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మన కళల్ని మనం పూర్తి చేసుకోగలుగుతాం. దీనికి మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే పాజిటివ్గా థింక్ చేయాలి, ఆప్టమిస్టిక్గా ఉండాలి, అండ్ మనకి చాలా హ్యాపీ, చియర్ఫుల్, జాయ్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నప్పుడే మనం దీన్ని సాధించగలుగుతాం. సో మీకు అబండెన్స్ క్రియేట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, లైఫ్లో చాలా ప్రాస్పరస్గా ఉండాలి, అచీవ్మెంట్స్ ఉండాలి, మీరు చేస్తున్న పనికి తగిన రివార్డ్స్, అవార్డ్స్ మీరు పొందాలనుకున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే మీరు చాలా చియర్ఫుల్, హ్యాపీ, జాయ్ఫుల్ ఎనర్జీస్లో ఉండాలి. ఒక ఫుల్ఫిల్మెంట్ అంటే మనం అనుకున్న దాన్ని మనం కంప్లీట్ చేస్తున్నాం, ఒక ఫుల్ఫిల్మెంట్లోకి రావాలి కదా. సో రావాలి అన్నప్పుడు మనం అలుపెరగని యోధుల్లాగా పట్టుదలతో ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా కానీ కొండను చూసి కుక్క మొరుగుతుంది అనుకొని మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీ సెల్ఫ్ ఎస్టీమ్ని మీరు ఎక్కడ దెబ్బతీయకూడదు. లైక్ యూ హ్యావ్ టు మెయింటైన్ హై సెల్ఫ్ ఎస్టీమ్. కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. సో సక్సెస్ అవ్వాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, పట్టుదల ఉండాలి. అవును ఫెయిల్ అయినాను, అయితే ఏంటి, పడుతున్నాను, లేస్తున్నాను కదా, పడితే అక్కడే ఉండిపోవట్లేదు కదా, మళ్ళీ లేచి ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నించని రోజు మీరు ఏదన్నా అనండి నేను వింటాను, కానీ నేను ప్రయత్నిస్తున్నాను కదా, నేను ఖచ్చితంగా నేను అనుకున్న దాన్ని నేను సాధించగలుగుతాను. సో ఆ యాటిట్యూడ్లోకి రావాలన్నమాట. సో మీ క్రియేటివిటీ బ్లాక్ అవుతుంది, ఆ బ్లాకేజెస్ని మీరు రిమూవ్ చేసుకోవాలన్నమాట. గతంలో ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో వాటి నుంచి ఖచ్చితంగా నేర్చుకొని ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలన్నమాట. మీరు వీక్ కాదు, మీరు స్ట్రాంగ్, మీరు ఇండెసిసివ్ కాదు, మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఎప్పుడు తీసుకోగలుగుతారు, ఎప్పుడైతే మీరు ఫ్రస్ట్రేటెడ్గా ఉండరో. ఒక పీడకలలాగా దేన్ని చూడకండి, ఏదన్నా కానీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మన లైఫ్లో ఏది జరిగినా కానీ అది మనకు ఒక టీచర్ భూమికని పోషిస్తూ మనకి ఏదో నేర్పిస్తూ వస్తుందన్నమాట. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏది జరిగినా కానీ మంచి జరిగినా చెడు జరిగినా దాంట్లోంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ వస్తున్నాం. సో ఇది కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మీరు అలా థింక్ చేసి, అంటే అంత పాజిటివ్గా ఆప్టమిస్టిక్గా థింక్ చేసి మీరు ముందరకు వస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు ఇలా ల్యాక్ ఆఫ్ అచీవ్మెంట్, ల్యాక్ ఆఫ్ సక్సెస్, ల్యాక్ ఆఫ్ కంప్లీషన్, బర్డన్, డిసప్పాయింట్మెంట్స్ ఇలాంటివి ఉండవు. ఒక స్టాగ్నేషన్ ఫేజ్లో ఉండరు, దాన్ని అధిగమించగలుగుతారు.
ప్రయత్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ అనేది అంతకన్నా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎస్టీమ్ని ఎక్కడ మనం డ్యామేజ్ చేసుకోకూడదు. మనం ఎందుకు పుట్టినాము అంటే మనం ఏవైతే కలలు కంటున్నామో వాటిని సాకారం చేసుకోవడానికే మనం పుట్టాము, ఏదో నేర్చుకునే వెళ్ళబోతున్నాము. సో వచ్చినామా ఉన్నామా పోయినామా అని కాదు, వచ్చినామా ఏదో ఒకటి చేసినామా మన పేరుని రాయి పైన చెక్కినట్లు నిలుపుకొని పోవాలన్నమాట. అంటే ఈ రాయి పైన చెక్కినట్లు శిలాతోరణాలు అలా కాదు నేను చెప్పేది. అట్లీస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళ పైన కానీ మనం ఒక బలమైన ఇంపాక్ట్ని, అరే వాళ్ళలాగా ఉండాలిరా, వాళ్ళలాగా చేయాలిరా, వాళ్ళు చూడు ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా కానీ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా నిలబడ్డారు. ఆ ఫెయిల్యూర్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళు కుంగిపోలేదు, వాళ్ళు అక్కడికి మిగిలిపోలేదు, వాళ్ళు తట్టుకొని నిలబడి ఇప్పుడు అనుకున్న దాన్ని సాధించినారు. సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ఇక్కడ యూనిటీ ఉంది, పార్ట్నర్షిప్ ఉంది, లవ్ ఉంది. సో ఇద్దరు వ్యక్తుల మధ్యన కావాల్సింది ఏంటి? అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్ అయితే అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ, మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి. సిచ్యువేషన్ అనుకోండి, సిచ్యువేషన్ పైన కూడా మనకు అవగాహన కావాలి, ఏదైతే చేస్తున్నామో దానిపైన ప్రేమ కావాలి. అండ్ పార్ట్నర్షిప్, ఇక్కడ ఎవరు ఏ ఇద్దరు వ్యక్తులు పార్ట్నర్షిప్ని ఆ భూమికను పోషిస్తున్నారు? మీరు, మీతో పాటు ఇన్వాల్వ్ అయిన ఇంకొక వ్యక్తి అవ్వచ్చు, లేదు మీరు యూనివర్స్ అవ్వచ్చు. సో మీ లైఫ్లోకి పొటెన్షియల్ సోల్మేట్స్ వస్తున్నారు, మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, మీ రిలేషన్షిప్స్ ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తుంది. ఒకవేళ ఇక్కడ అడ్డంకి మీకు మ్యారేజే అయితే మీకైతే మంచి మ్యాచ్ వచ్చి మీకు మ్యారేజ్ అవ్వడం కానీ ఎంగేజ్మెంట్స్ జరగడం కానీ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రపోజల్స్ వస్తున్నాయి అన్నమాట, మీరు వాటిని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయినా బెటర్ అవ్వాలి అంటే ఆ రిలేషన్షిప్లో ఉండాల్సిన ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటి అంటే ఈక్వాలిటీ. బయాస్డ్గా ఉండకూడదు, నీకన్నా నేను గొప్ప, నేను ఉన్నాను కాబట్టి నీకు ఇలాంటి లైఫ్ ఉంది, లేకపోతే నీకు ఇలాంటి లైఫ్ ఎక్కడ వస్తుంది. సో ఇలాంటి మాటలు కాదు కావాల్సింది, నువ్వు నేను ఈక్వల్. ఓకే, నువ్వు ఇంట్లో ఇవన్నీ చేసి నువ్వు ఇంత మంచిగా ఇల్లు నడుపుతున్నావు కాబట్టి బయటికి వెళ్ళి నేను ప్రశాంతంగా పని చేసుకొని రాగలుగుతున్నాను. సో మన ఇద్దరం ఈక్వల్స్. నువ్వు ఇంటిని మెయింటైన్ చేస్తున్నావు, నేను వెళ్ళి బయట పనులు చేసుకొని వస్తున్నాను. సో ఇలాంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోండి. సో ఫైనల్ అవుట్కమ్ అదే, ఆ మనస్తత్వంలోకే వస్తున్నారు. సో సోల్మేట్స్ని, పొటెన్షియల్ సోల్మేట్స్ని, అంటే అల్లటప్ప మనుషుల్ని కాదు, మీకు తగిన వ్యక్తులు, మిమ్మల్ని మంచిగా గైడ్ చేసే వ్యక్తులను అయితే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వినాయక స్వామి మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే బీ క్యాండిడ్, రిఫ్లెక్షన్, ప్రామిస్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇక్కడ ప్రామిస్ ఆఫ్ ద ఫ్యూచర్నే నేను ఫస్ట్ చెప్తాను. అభయహస్తం వస్తుంది, ఇంకా మర్చిపోండి, మీరు ఏదో అనుకున్నారు కదా అది జరిగిపోతుంది, తదాస్తు అంటున్నారు. ఇక్కడ చూడండి, ఆయన లిటరల్గా 2 చేతులు అభయహస్తాలు చూపిస్తున్నారు, తదాస్తు అంటున్నారు. మీకు ఇంతకన్నా భరోసా ఇంకొకటి ఏముంది? మీకు ప్రామిస్ చేస్తున్నారు దట్ మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది, మీరు కోరుకునేది మీకు దక్కుతుంది. దానికోసం మీరు ఎట్లా ఉండాలి? మీరు నిజాయితీగా ఉండాలంట, మీరు క్యాండిడ్గా ఉండాలంట. యూ హ్యావ్ టు బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ టువర్డ్స్ అదర్స్. నిజాయితీగా ఉండాలి. క్యాండిడ్ పిక్స్ అంటారు కదా, ఇప్పుడు మనకి అర్థమైన సరళ భాషలోనే మనం తెలుసుకుందాం. ఫోటోగ్రాఫర్స్ వస్తారు, మనం స్టేజ్ పైన ఫోటోలు తీసుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక పెళ్ళే అనుకోండి, ఫోటోలు తీసుకుంటున్నప్పుడు మీరు వీళ్ళపైన చేయండి, మీరు ఇక్కడ చూడండి, మీరు చిన్ డౌన్, ఇట్లాంటివన్నీ చెప్తారు. అవేంటవి? వాళ్ళు చెప్తే మనం ఫోజులు ఇస్తే వస్తున్న ఫోటోలు. అలా కాకుండా మనం ఎవరితోనో ఒక సంభాషణలో ఉన్నాము, మనం హ్యాపీగా నవ్వుకుంటున్నాం, అలాంటి వాటిని క్యాప్చర్ చేస్తున్నప్పుడు అవి క్యాండిడ్ పిక్స్. అక్కడ ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేదు, అక్కడ నేచురల్గా మీరు ఏదైతే చేయాలో మీరు అదే చేస్తున్నారు అండ్ దాన్ని కెమెరా క్యాప్చర్ చేస్తుంది. అలా ఎప్పుడైతే స్వచ్ఛంగా అండ్ నిజాయితీగా ఉంటామో మనం అనుకున్నటువన్నీ మనం చేసుకోగలుగుతామంట. అలా బీ క్యాండిడ్ అంటున్నారు, మీరు కూడా అలా ఉండండి. అలా మీరు ఎప్పుడైతే స్వచ్ఛంగా నిజాయితీగా ప్యూర్గా ఉంటారో మీరు అనుకునేది మీరు సాధించుకోగలుగుతారు. మీరు ఆర్టిఫిషియల్గా అంటూ ఉండకండి, లేనిది తీసుకొని వచ్చి పెట్టుకోకండి. మీలో ఏదైతే ఉందో దాన్నంటూ ఉపయోగించుకోండి. వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, ఇలా నేను లేకపోతే నేను వీళ్ళలో కలవలేనేమో,
ఇలా లేని దాని వల్ల నేను నష్టపోతున్నానేమో, కాదు. మీలాగా లేని దానివల్ల నష్టపోతున్నారు. మీరు ఎప్పుడైతే మీలాగే ఉంటారో, మీరు ఎప్పుడైతే మీ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొజెక్ట్ చేస్తారో, మీలో ఉన్న ట్రూ స్కిల్ని ఉపయోగించుకుంటారో, ఇక్కడ సొల్యూషన్స్లో మనకి ఏదైతే వచ్చిందో అలా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారు అని చెప్పి ఇక్కడ వినాయక స్వామి కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? అద్దంలో మనం చూసుకుంటుంటే మన ప్రతిబింబం, మనం ఎలా ఉన్నామో అద్దంలో మనల్ని చూసుకున్నప్పుడు కూడా మనం అలానే కనిపిస్తాం కదా. కాకపోతే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మన మనసులో ఏదైతే ఉందో అదే బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ బయట మనం ఏ విధంగా అయితే కనిపిస్తున్నామో అదే మన మనసు. సో అలా ఉండాలంట. మీరు ఒక రిఫ్లెక్షన్ లాగా. అలా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేస్తారో, మీ ట్రూ ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తారో, మీకు ప్రతిదీ మీరు చాలా అంటే క్రిస్టల్ క్లియర్గా చిన్న చిన్న డీటెయిల్స్తో కూడా మీరు పనిచేస్తారు. లైక్ అంటే అంత చిన్న డీటెయిల్స్ కూడా అక్కడ కనిపించేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఎనర్జీస్. మనం పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తే మనకు పాజిటివ్ ఎనర్జీసే వెనక్కి వస్తున్నాయి. చిన్నదే కానీ దీన్ని మనం ఎప్పుడైతే చేయాల్సి వస్తుందో అప్పుడు కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారు అన్న డైలాగ్ ఏదైతే ఉందో అది చాలా నిజం. సో ఆ విధంగా మనం ఏదైతే ఇస్తున్నామో మనకి అది తిరిగి వస్తుంది. మీరు ఒక వ్యక్తిని చూసి మీరు నవ్వుతే వాళ్ళు కూడా తిరిగి నవ్వుతారు. ఇది నేచర్. అంటే నేచురల్గా ఎవరైనా ఇదే చేస్తారు. ఒకవేళ వాళ్ళు అలా లేకపోతే వాళ్ళు కొంచెం తేడా, లేదు వాళ్ళ మనసులో ఏదో ఆలోచిస్తున్నారనో, లేకపోతే వాళ్ళకి ఆ నిమిషానికి వాళ్ళు మూడ్లో లేరనో, సో ఏమైనా రీజన్స్ అయిన ఉండొచ్చు. కానీ యూజువల్గా ఎవరినన్నా మనం చూసి నవ్వితే నవ్వుతారు. సో మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనం తిరిగి పొందుతున్నాం. ఈ అడ్డంకి క్లియర్ అవ్వాలి అంటే ఫస్ట్ భయపడకూడదు. ఆ భయం మనసులో ఉంది, ఆల్రెడీ నాకు ఇట్లా జరిగింది, మళ్ళీ ఇదే జరుగుతుందేమో అనుకుంటాం కాబట్టి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. లేదు ఈసారి అలా జరగట్లేదు, ఈసారి నా స్టోరీ ఇలా జరుగుతుంది, ఈసారి నాకు అంత పాజిటివ్గా జరుగుతుంది, ఈసారి నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతున్నాను, ఈసారి ఖచ్చితంగా ఈ అమ్మాయికి నేను నచ్చుతాను, లేదు ఈ అబ్బాయికి నేను నచ్చుతాను, మాకు పెళ్ళి అయిపోతుంది అవుతుంది. ఎందుకంటే మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారో, మీరు మెజిషియన్. మీ పైన మీకు నమ్మకం ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైతే క్యాండిడేట్గా ఉంటారో, ప్రామిస్ ఆఫ్ ద ఫ్యూచర్, అభయహస్తం ఇచ్చేసారు, ఆయన బ్లెస్ చేసేస్తున్నారు. అయిపోయింది పో, ఇంక నువ్వు దీని గురించి ఆలోచించొద్దు, నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే లాబ్రలైట్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో యాజ్ పర్ ది ఇంట్యూషన్ మనం కార్డ్స్ ముందు తీసుకొని రీడింగ్ చేయాలి అన్నట్లు వచ్చింది. కాబట్టి మీకు అడ్డుగా ఏది నిలుస్తుంది, దీనికి పరిష్కారం ఏంటి, అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి, ఈ అడ్డంకి తొలగిపోయి మనం ఏదైతే ఈ పరిష్కారం వస్తుందో ఈ పరిష్కారాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనం ఎలాంటి రిజల్ట్ని పొందుతున్నాము అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. మీకు అడ్డుగా నిలుస్తున్నది వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్స్, అండ్ ఇక్కడ మీకు పరిష్కారం వచ్చి మూన్ యాజ్ వెల్ యాజ్ జడ్జ్మెంట్, 2 మేజర్ ఆర్కానా. సో ఇక్కడ మీకు 2 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి. అండ్ ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే జస్టిస్, ఇది కూడా మేజర్ ఆర్కానా. మీకు 3 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి. మేజర్ చేంజెస్ మీ లైఫ్లో జరుగుతుంది. ఒక్కసారి కానీ ఈ అడ్డు ఆటంకం ఇది కానీ తొలగిపోయిందంటే మీకు వస్తున్న పరిష్కారాలు కావచ్చు, మీకు ఫైనల్గా వస్తున్న రిజల్ట్ కావచ్చు, అవుట్కమ్ కావచ్చు, అమోఘంగా ఉంది. పైల్ 2 ట్రస్ట్ మీ, మీరు చాలా చాలా పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీస్లోకి వెళ్ళబోతున్నారు. మీరు ఏదైతే గట్టి పరీక్షని ఎదుర్కొన్నారో మీరు దీంట్లో ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో కానీ డిస్టింక్షన్లో కానీ పాస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇదే పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు వీడియోని కూడా చూడాలి, యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ డౌట్ చేయకండి, సందేహించకండి. ఎప్పుడైతే మనం ఈ సందేహిస్తున్నామో ఈ సందేహం వల్ల అఫెండ్ అవుతుంది యూనివర్స్, నొచ్చుకుంటుంది. అరే నన్ను సందేహిస్తున్నారు కదా, ఇంకా మనం ఏం చేస్తాంలే, వీళ్ళకి మనం ఏం చేసినా కానీ వీళ్ళు అలానే అనుకుంటారు.
మనకి ఏదైతే మంచో అదే జరుగుతుంది. అండ్ మీరు అస్సలు సందేహించకండి, యూనివర్స్ని బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. అండ్ మనకి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి అంటే ఆ ఆటంకాలని తొలగించే దేవుడు ఎవరు? వినాయక స్వామి. అందుకనే ఈయన మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. మీకు వచ్చిన ఫస్ట్ గైడెన్స్ చూడండి, బిగినింగ్స్ వచ్చినాయి. సో మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కార్డ్ నెంబర్ 1 అది హీలింగ్. మీరు హీల్ అవుతున్నారు. ఇక్కడ నెమలి పింఛం పట్టుకొని వచ్చినారు అంటే ఐశ్వర్యంని కూడా కటాక్షిస్తున్నారు. మీకు సంపద పెరుగుతోంది. నెమలి వచ్చి డివైన్ సోల్ అన్నమాట. సో నెమలిని మీరు చూసినా, నెమలి పింఛం విప్పి నాట్యం చేస్తున్నది చూసినా కానీ అక్కడ ఏదో మనకు మంచి జరుగుతోంది అని అర్థం అన్నమాట. సో అండ్ అది సంపదకి చిహ్నం కూడా. సో నెమలి పింఛాన్ని మీరు నార్త్ సైడ్, ఇంటికి నార్త్ వాల్ పైన కావచ్చు, నార్త్ సైడ్ కానీ పెట్టుకుంటే మనం ఫినాన్షియల్ అబండెన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం అన్నమాట. అండ్ మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి ఓపెన్నెస్. మీరు ఎంత ఓపెన్గా ఉంటే మీరు అంత మంచి రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ అడ్డు ఆటంకి ఏంటి అంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నేను ఇలా చెప్తే నేను ఫస్టే చెప్పిన, మీరైతే నొచ్చుకోకూడదు. ఏదన్నా మనకు వస్తుంది అంటే అది మన మంచికే జరుగుతుంది. సో మన మంచికి జరుగుతున్న దాన్ని అది మనకి ఎంత బాధ అనిపించినా కానీ, వినడానికి ఒక్కొక్కసారి కఠినంగా అనిపించినా కానీ మనం దాన్ని వినాలి. దాన్ని ఎప్పుడైతే మనం అలాంటి వాటిల్ని అందరూ అబ్బా ఆహా ఓహో నువ్వు చాలా మంచివాడివి, లేదు నువ్వు చాలా మంచిదానివి ఇలా పొగుడుతూ ఉంటే ఈ పొగడ్తల వల్ల మనకి ఏమి ఒరగదు. మనలో ఏదైతే ఫ్లాస్ ఉన్నాయో, దేని వల్ల అయితే మనం పొందాలనుకున్న దాన్ని పొందలేకపోతున్నామో, ఏదైతే మనకు ఒక అడ్డుగా ఆటంకిగా నిలుస్తుందో దాన్ని మనకి ఎవరైతే చెప్పగలుగుతారో అలాంటి వాళ్ళు మన శ్రేష్ని కోరుకొని మనకు ఆ మాటలు చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ఈరోజు రీడింగ్ కూడా మీ శ్రేష్ కోరుకొనే మీకు ఈరోజు ఈ రీడింగ్ వస్తుంది. సో ఈ రీడింగ్లో మీరు ఏది వింటున్నా కానీ ఇది మీ ఎదుగుదలకి, మీకు మంచి జరగడానికి వస్తున్న మెసేజ్ తప్పితే మిమ్మల్ని నొప్పించడానికో మిమ్మల్ని బాధ పెట్టడానికో వస్తున్న మెసేజ్ అయితే అస్సలు కాదు. సో మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో దాంట్లో మీరు కోరుకున్నంత జీతం మీకు రావట్లేదు, ఐడెంటిటీ మీకు రావట్లేదు. యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ అండర్ పెయిడ్. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్కి, నా పనితనానికి తగినంత డబ్బులు నాకు రావట్లేదు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతోంది? ఒక విధంగా గ్రీడ్ పెరుగుతోంది, అంటే ఆశపడుతున్నారు. సో ఇక్కడ మీకు మీ ఉద్యోగంలో మీరు దేనికైతే అర్హులో అది దొరకనప్పుడు ఏమవుతోంది? ఇన్స్పిరేషన్ మొత్తం ఇట్లా పడిపోతుంది, సప్పగా అయిపోతున్నారనమాట. ల్యాక్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇక్కడ ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లేదు కదా. మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మీకు రావాల్సిన గుర్తింపు కానీ ధనం కానీ మీకు వస్తుంటే అప్పుడు ఓకే మనకి ఇంత వస్తుంది కదా, మనం ఇంకొంచెం బెటర్గా చేస్తే మనకి ఇంకా బాగా మనం సంపాదించుకోగలుగుతాము, లేకపోతే ఇంకా బాగా గుర్తింపు వస్తుంది, ఇంకా మనం బెటర్ పొజిషన్కి వెళ్ళగలుగుతాము. అలా రావట్లేదు. దానివల్ల ఒక పక్కన నీరసము, ల్యాక్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఇంకొక పక్కన స్వార్థం పెరిగిపోతుంది, గ్రీడీ నేచర్ అనేది పెరిగిపోతుంది. సో ఈ గ్రీడ్, ఈ స్వార్థం పెరిగిన దానివల్ల ఏమవుతుంది? మన సాటిస్ఫాక్షన్ కోసం లేదు, మనం ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి వాటిని మనం దక్కించుకోవడం కోసం మనం పొరపాట్లు చేయడం మొదలు పెడతాం. మనం కొంచెం ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. సో ఇలా ఒక అన్ఇన్స్పైర్డ్ పర్సన్ని చూసినప్పుడు పీపుల్ ఎలా ఫీల్ అవుతారు? ఎందుకులే వాళ్ళతో వెళ్తే వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకు ఒప్పట్లేదు. ఇక్కడ మీరు బాధపడుతున్నారు కానీ మీ బాధని ఇంకొకరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీకు ఒప్పట్లేదు అని అర్థం చేసుకుంటున్నారు. అది ఇంకొంచెం ఎక్కువ బాధ పెడుతుంది మిమ్మల్ని. ఇక్కడ అడ్డంకి ఏంటంటే మీ బాధ
ఇంకొకరికి ఇంకొకలాగా అర్థమవుతుంది. అలా అర్థమైన దానివల్ల మీరు ఇంకా ఎక్కువ నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. మీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే మీరు అనుకున్న విధంగా అది జరగట్లేదు, అంత ఫాస్ట్గా అది పూర్తి అవ్వట్లేదు. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, జిడ్డు చాలా స్లోగా జరుగుతుంది. ఎంత ఓపిక ఉండాలంటే మన ఓపికను మొత్తం పరీక్షిస్తుంది. అంత ఓపిక పట్టిన తర్వాత అప్పుడు కూడా మళ్ళా ఇంకేదో జరుగుతుంది, అప్పుడు కూడా మనకు రావాల్సింది రాదు. ఎంత బాధపడతామంటే లోపల చాలా సఫర్ అవుతాం. ఒక రొటీన్, ఒక లూప్లో ఇరుక్కుపోయి ఉంటాం అన్నమాట. అదొక చక్రవ్యూహం లాగా మనకు కనిపిస్తుంది. ఆ చక్రవ్యూహం నుంచి ఎలా బయటికి రావాలో అర్థం అవ్వదు. ఈ చక్రవ్యూహం నుంచి మీరు ఎలా బయటికి రాగలుగుతారు అంటే, చక్రవ్యూహం ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఒక భ్రమని క్రియేట్ చేస్తుంది. ఈ భ్రమ వల్ల ఏమవుతుంది, స్వార్థం పెరిగిపోతుంది. ఈ స్వార్థం పెరిగిపోయిన దానివల్ల ఎదుటి వాళ్ళ దృష్టిలో తక్కువైపోతున్నాం. ఎదుటి వాళ్ళ దృష్టిలో తక్కువైపోయిన దానివల్ల మన పైన మనకే ఇంకా ఎక్కువ కోపం అయిపోతుంది. ఈ ఎక్కువ కోపం అంటే ఏంటి, ఒక నెగటివ్ ఎనర్జీ, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కోపం కావచ్చు, లేదు నేను చేయలేకపోతున్నానే అంటే నాలో ఆ సమర్థత లేదా, లోపించిందా, మన పైన మనకే డౌటింగ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నాం. లిమిటింగ్ బిలీవ్స్ ఎక్కువైపోతున్నాయి. నేను అలా అన్నాను, నేను ఇలా అన్నాను, అందుకని నేను ఇది చేయలేకపోతున్నానేమో. నాకు ఏదన్నా కానీ నిదానంగానే వస్తుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు నిలకడగా వస్తుంది. ఎంత నిదానంగా వస్తే అది అన్ని ఎక్కువ రోజులు మీతో ఉండడానికి వస్తుంది. మీకు ఇక్కడ ఈ సొల్యూషన్ ఏంటి అంటే, మీ ఇంట్యూషన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. మూన్ మెడిటేషన్స్ మీరు ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ ఓపెన్నెస్ ఇచ్చారు కదా, మీరు మనసులో చాలా పెట్టేసుకొని ఉన్నారు. ఈ మనసులో చాలా పెట్టేసుకుని దానివల్ల ఏమవుతుందంటే లోపల కుమిలిపోతున్నారు. ఈ లోపల కుమిలిపోయిన దానివల్ల ఏమవుతుంది, మనసు పైన భారం పెరిగిపోతుంది. మనసు పైన ఎప్పుడైతే భారం పెరిగిపోతుందో చెదలు తినేసినట్టు తినేస్తుంది, లోపలే మిమ్మల్ని దహించేస్తుంది. సో ఇది పోవాలి అంటే మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి. మీకు హీల్ అవ్వడానికి మీకు మెడిసిన్ ఏంటి తెలుసా, చందమామ ఎంత అద్భుతమైన మెడిసినో మీకు నిజంగా తెలీదు. ఆ రుచి నేను చూసినాను కాబట్టి నేను చెప్తున్నాను, మీరు నమ్మండి. మీరు చందమామతో మీరు ఎంత మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారో మీరు లైఫ్లో అంత బెటర్ ప్లేస్లోకి వెళ్ళగలుగుతారు, మనశ్శాంతిని తెచ్చుకోగలుగుతారు. అన్నిటికన్నా మనకు ముఖ్యమైనది ఏంటి అంటే ఆత్మ సంతృప్తి, మనశ్శాంతి లేని మనిషి కాదు, పశువు. మనం తిక్కగా అయిపోతుంది, పిచ్చిగా బిహేవ్ చేస్తాము. మనలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది, మనలో ఒక బాధ ఉంది, మనలో ఒక పెయిన్ ఉంది. మనం దాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాము. ఎదుటి వాళ్ళకి ఏంటంటే అదొక పిచ్చిలాగా, స్వార్థంలాగా, మూర్ఖత్వంలాగా, మృగంలాగా కనిపిస్తాం మనం. అలా ఉండకూడదు. ఏం జరుగుతున్నా నేను ప్రశాంతంగా ఉండాలి, నేను ఇంకా ఓపిక పెంచుకొని నేను అనుకునింది సాధించుకొని నేనేంటో నిరూపించుకునేంత వరకు నేను మౌనంగా నేను అనుకునింది నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఎలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి రియాక్షన్స్ కూడా ఇవ్వకూడదు. నేను స్టేబుల్గా ఉండాలి. నన్ను మోసం చేస్తూ నిండొచ్చు, నన్ను వాడుకుంటూ నిండొచ్చు, నన్ను ఒక భయంలో పెడుతూ నిండొచ్చు, నన్ను పోక్ చేస్తూ నిండొచ్చు, నా కాన్ఫిడెన్స్ని లాగేసుకుంటూ నిండొచ్చు, నా పైన మళ్ళా నిందలు వేస్తూనే నిండొచ్చు, నన్ను గుచ్చి ఈ నొప్పి తట్టుకోలేక నేను ఏదైనా మాట్లాడితే నన్ను పిచ్చని అనొచ్చు, ఏదన్నా మనతో జరుగుతూ నిండొచ్చు. దీనికంతా ఒకటే సమాధానం ఏంటి అంటే, కర్మ ఎవరిని వదలదు. ఫస్ట్ భయాలను మనం వదిలేయాలి. చందమామ హెల్ప్ చేస్తారు. భయాలు వదిలేయాలనుకుంటున్నారా, లిమిటింగ్ బిలీవ్స్ని వదిలేయాలనుకుంటున్నారా, ఏమన్నా తెలియని సీక్రెట్స్ని తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అయిందంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళని సునాయాసంగా చదివేయగలుగుతారు. నిమిషాల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నిజాన్ని బయటికి తీసుకొని వచ్చుకోగలుగుతారు. యూ కెన్ రీగెయిన్ యువర్ కంపోజర్. ఇప్పుడు ఊరికనే ఇట్లంటే ఏడవడమో, అరవడమో,
ఇలా జరుగుతోంది కదా, కోపం తెచ్చుకోవడమో జరుగుతోంది కదా, అప్పుడు ఇట్లా ఎంత గిచ్చినా కానీ ఏం రెస్పాన్స్ ఉండదు, కామ్గా కూల్గా చూస్తూ ఉంటారు. ఇది కూడా మనకి నొప్పి కలిగించదు, ఏం కలిగించదు అనమాట. మూర్ఖుడా నువ్వు ఇలా చేస్తున్నావా, సరేలే, చేయాల్సిన వాళ్ళు చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చేస్తారు. ఈ జోన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట మనం. సో డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానీ, సెల్ఫ్ డౌట్ పడడం కానీ, మెలీషియస్గా బిహేవ్ చేయడం కానీ, ఎవరో గాసిప్ చేసుకుంటా అంటే ఆ గాసిప్స్ మన చెవులోకి వచ్చి మనం బాధపడడం కానీ, సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ, వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెర్న్. కానీ ఇక్కడ కొన్ని కార్మిక్ లెసన్స్ ఉన్నాయి, ఇక్కడ కష్టం ఉంది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు లెర్న్ దోస్ కార్మిక్ లెసన్స్. ఇక్కడ కర్మ అటాచ్ అయింది. అది మనం తెలిసి చేసో తెలియక చేసో, క్రిత జన్మ నుంచి తీసుకొని వచ్చిందో ఈ జన్మలో అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు క్లాస్లో అందరూ మెరిట్ స్టూడెంట్స్ ఉండరు, డల్లర్స్ కూడా ఉంటారు. అంటే పాస్ అవ్వలేక, లేదు జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకుంటారు కదా టీచర్స్, వాళ్ళకి ఇంకొంచెం స్పూన్ ఫీడింగ్ చేయడమో, లేదు వాళ్ళతో ఇంకొంచెం గట్టిగా చదివిపించినప్పుడు వాళ్ళు కూడా మంచి మార్క్స్తో పాస్ అవ్వేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తారు. మన లైఫ్ కూడా అట్లనే ఉంది. కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ గుడ్ కర్మ వల్ల వాళ్ళకి ఏంటంటే వడ్డించిన విస్తరలాగా జీవితం ఉండొచ్చు. వాళ్ళు కృత జన్మ నుంచి తీసుకొని వచ్చిన మంచి కర్మ వల్ల కావచ్చు, ఇప్పుడు చేసుకుంటున్న మంచి వల్ల కావచ్చు, వాళ్ళకి వడ్డించిన విస్తర. ఇంకొంతమందికి విస్తర ఖాళీగా ఉంది, దాంట్లో మనమే సమకూర్చుకోవాలి, మనమే వడ్డించుకోవాలి, మనమే అన్నిటినీ తెచ్చిపెట్టుకోవాలి. ఈ పాయలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీరే అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏవైతే కార్మిక్ లెసన్స్ ఉన్నాయో వాటిని మనం నేర్చుకోవాల్సిందే, మనకి ఇంకొక మార్గం లేదు. వీటిని మనం నేర్చుకోకుండా, వీటిని మనం అధిగమించకపోయినామంటే మనం ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఫైనల్గా మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. మీకు కొంతమందికి హోమ్ సిక్ ఉండి ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే లైక్ ఇలా నిందలు పడుతున్నప్పుడు చాలా చాలా బాధ అనిపించవచ్చు. వీళ్ళని నేను అసలు క్షమించను, నా జీవితంలో వీళ్ళని మర్చిపోను అనుకున్న స్థితిలో ఉండొచ్చు. కానీ మనం ఏదైతే విత్తనం నాటుతున్నామో అదే ఫలితాన్ని మనం పొందగలుగుతాం. విత్తనం ఒకటయ్యి చెట్టు ఇంకొకటి అవుతుందా? అదేదో అంటారు కదా, విత్తు ఒకటయ్యి వృక్షం ఒకటి అవుతుందా అని. ఏదైతే విత్తనం నాటుతామో అదే చెట్టు, ఆ చెట్టే అవ్వాలి కదా. ఆ విత్తనం ఏ చెట్టు నుంచి అయితే వస్తుందో అదే చెట్టు మొలవాలి అక్కడి నుంచి. ఒక విత్తనం నాటి ఇంకొక చెట్టు మొలవదు కదా. ఒక పని చేసి ఇంకొక రిజల్ట్ రాదు. మనం ఏ రిజల్ట్ కోసమైతే మనం పని చేస్తున్నామో అదే రిజల్ట్ రావాలి. అదే రిజల్ట్ రావాలి అంటే ఇక్కడ కొన్ని టఫ్ కార్మిక్ లెసన్స్ ఉన్నాయి, వాటిని నేర్చుకోవాలి. ఇలాంటి మనుషుల్ని మనం భరించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కామ్గా, కూల్గా, కంపోజ్డ్గా ఉండాలి. వాటిని ఏదో విధంగా అధిగమించుకోవాలి. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే మూన్ మెడిటేషన్స్ మస్ట్. మీకు ఛానల్లో సూపర్ ఫుల్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అని చెప్పి ఒక వీడియో ఉంది. ఫుల్ మూన్, న్యూ మూన్ వీడియోస్ నేను చాలా పెట్టినాను, షార్ట్స్ రూపంలో కూడా ఉంటాయి. రీసెర్చ్ చేయండి, మూన్ మెడిటేషన్ చేయండి, మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి. లెటింగ్ గో ఎనర్జీస్, మనము ఆ లెటింగ్ గో ఎనర్జీస్ ఎప్పుడు మనకి పౌర్ణమి అప్పుడు మనలో ఏవైతే భయాలు ఉన్నాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో, ఏదైతే యాంగ్జైటీ ఉందో, ఫియర్ ఉందో, ఇలాంటి వాటిలన్నింటినీ మనం లెట్ గో చేయాలి. అండ్ అమావాస్య రోజు మన లైఫ్లోకి ఏవైతే కొత్తగా తెచ్చుకోవాలో, దేనివల్ల అయితే మనం ఇంకొంచెం ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా ఉండగలుగుతామో అలాంటివన్నీ మనం అట్రాక్ట్ చేయాలి. ఐఎమ్ అట్రాక్టింగ్ అబెండెన్స్, ఐఎమ్ అట్రాక్టింగ్ పీస్, ఐఎమ్ అట్రాక్టింగ్ ఫినాన్షియల్ అబెండెన్స్. సో ఇలా నేను షార్ట్ రూపంలో కూడా ఒకటి పెట్టినాను. మనం ఏమేమి అట్రాక్ట్ చేయొచ్చు, ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఎలా చేయాలి అనేది కూడా షార్ట్స్లో కూడా ఉంది, సెర్చ్ చేయండి. ఎందుకు అంటే ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ కాదు. మనం ఏంటంటే రీసెర్చ్ చేయడం మనం నేర్చుకోవాలి. మనం కిందపడో మిందపడో టాపర్స్ లెవెల్కి వెళ్ళాలి. మిమ్మల్ని టాపర్స్ చేయాలనుకుంటున్నారు, అందుకనే ఈరోజు మీకు ఈ వీడియో. అండ్ ఈ అడ్డంకికి
ఇదేదైతే సొల్యూషన్ ఉందో ఇది వచ్చినప్పుడు లైఫ్ ఎలా మారుతుంది, రిజల్ట్ ఏమొస్తుంది, ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే జస్టిస్, కార్మిక్ జస్టిస్ జరుగుతుంది. ఇక్కడ కార్మిక్ లెసన్స్ని పూర్తి చేసుకుంటున్నాం కదా, సో కార్మిక్ జస్టిస్ జరుగుతుంది. ఎవరికన్నా లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే అలాంటివి క్లియర్ అవుతాయి. మీ నిజాయితీ, మీ హానెస్టీ, మీ ఇంటిగ్రిటీ, మీ కాజ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మీ లైఫ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో, మీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమందికి టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉంటారు కొంతమంది. అదేంటంటే ఒక సోల్ కాంట్రాక్ట్లో ఉన్నారు మీరు. అది మీరు కంప్లీట్ అయితే కానీ మీరు ఆ టాక్సిసిటీ నుంచి బయటపడలేరు. సో అలాంటివన్నీ వాటినన్నిటిని మీరు అధిగమిస్తారనమాట. లైఫ్ సెటిల్ అవుతుంది. ఎవరి నుంచి అయితే అపాలజీస్ రావాలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో డెసిషన్స్ మంచిగా తీసుకోగలుగుతారు. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలుగుతారు మీ జీవితంలో. ఇక్కడ మీకు ఎంత మంచిగా చెప్తున్నారు అంటే, లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అంటే కొన్నిటిని గోత్రూ అవ్వాలి. వీటిని మనం గోత్రూ అవుతున్నాం కదా, వీటి నుంచి బయటపడాలి. ఆ ఇల్యూజన్స్ని బ్రేక్ చేసుకొని కార్మిక్ జస్టిస్ని పొందాలి. మీకు వచ్చిన గైడెన్స్ ఏంటి? వినాయక స్వామి ఏం చెప్తున్నారు? న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, జస్టిస్ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది ఇక్కడ మీకు. సో మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అంటే ఏంటి? అడ్డంకులన్నింటినీ తొలగించి మీ జీవితంలో ఏదో కొత్తగా ఈయన తీసుకొని వస్తున్నాడు. సో అలా కొత్తగా తీసుకొని రావాలంటే మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలంట. కంప్లీట్గా హీల్ అవ్వాలి అంటే మనం స్టేబుల్ పొజిషన్లో ఉండాలి అంటే మన రూట్ చక్ర బ్యాలెన్స్లో ఉండాలి. లేదు మన గట్ ఫీలింగ్స్ బెటర్ అవ్వాలి అంటే మనకి సోలార్ ప్లెక్సస్ చక్ర స్ట్రాంగ్గా ఉండాలి. అట్లా మనలో క్రియేటివిటీ పెరగాలన్నా, మన గట్ హెల్త్ మంచిగా ఉండాలన్నా సోలార్ ప్లెక్సస్ చక్ర స్ట్రాంగ్గా ఉండాలి. ఎమోషనల్గా బ్యాలెన్స్లోకి రావాలి అంటే హార్ట్ చక్ర బ్యాలెన్స్లోకి రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ అవ్వాలి, మనం బెటర్గా కమ్యూనికేట్ చేయాలి. నొప్పించుగా తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అంటారు కదా. సో ఆ విధంగా మనకు కోపం వస్తుంది, వ్యక్తపరచాలి. కానీ గట్టిగా చెప్పిన దానివల్ల కోపిష్టి లేకపోతే అది ఇది ట్యాగ్స్ వేస్తున్నారు. ఎలా మనం ఇతరులకి చెప్పాలి? ఆ చిన్న మాట వాళ్ళకి కరెక్ట్గా తగలాలి, బుల్స్ ఐకి తగిలినట్టు. సో అలా ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలంటే థ్రోట్ చక్ర బ్యాలెన్స్లో ఉండాలి. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర బ్యాలెన్స్లోకి రావాలి. మనకి హయ్యర్ సెల్ఫ్ నుంచి మనం మెసేజెస్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలి అంటే మన క్రౌన్ చక్ర బ్యాలెన్స్లోకి రావాలి. సో ఈ విధంగా చక్రాస్ అన్నీ బ్యాలెన్స్లోకి వస్తే లైఫ్ ఒక బ్యాలెన్స్లోకి, ఒక అలైన్మెంట్లోకి వస్తుంది. హీలింగ్ అనేది ఇక్కడ కంప్లీట్గా అవసరం. ఏం హీల్ అవ్వాలి ఫస్ట్ మీకు అంటే హార్ట్ చక్ర హీల్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది, బ్లూ కూడా ఎక్కువ కనిపిస్తుంది. హార్ట్ చక్ర అండ్ థ్రోట్ చక్ర హీల్ అవ్వాలి మీకు. సో హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర పైన మనకి మెడిటేషన్ వీడియోస్ మనకి యూట్యూబ్లో ఉంటాయి. అవి చూసి ఆ గైడెడ్ మెడిటేషన్స్ చేయండి. అవన్నీ చేస్తే మీరు ఓపెన్ అప్ అవ్వగలుగుతారు. లోపల ఏదైతే ఫ్రస్ట్రేషన్ పైలప్ అయిపోతుందో, లోపల ఏదైతే పెట్టుకొని సఫర్ అవుతున్నారో అలాంటిదంతా బయటకు వచ్చేస్తుంది. లోపలిది మొత్తం బయటకు వచ్చేసింది అనుకోండి, క్లీన్గా, క్లియర్గా, హ్యాపీగా తయారైపోతారనమాట. ఇంకేం లేదు, లోపల ఆ ప్రెషర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో బెలూన్లో గాలి తీసేస్తే అది పుస్మని చెప్పి ఎలా అయితే ఇంకా ఒక రెస్ట్ ఫేజ్లోకి వచ్చేస్తుందో, సో ఆ విధంగా ఒక సాటిస్ఫైడ్, హ్యాపీ, పీస్ఫుల్ స్టేట్లోకి వస్తారు. సో ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ప్రెషర్ కుక్కర్ లాగా ప్రెషర్ని మొత్తం లోపల పెట్టుకొని బాయిల్ అవ్వడం కాదు, బర్స్ట్ అవ్వడం కాదు. ఇక్కడ ఓపెన్ అవ్వాలి. సో ఓపెన్ అవ్వేది ఏ విధంగా ఓపెన్ అవ్వాలి, ఎలా ఓపెన్ అయితే మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు ఈ కార్మిక్ లెసన్స్ని బెటర్గా క్లియర్ చేసుకొని కార్మిక్ జస్టిస్ పొందగలుగుతారు. సో ఈ అవేర్నెస్ రావాలి అంటే, ఈ బిగినింగ్స్ మీకు న్యూ బిగినింగ్స్ కావాలి అంటే మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్ మెసేజ్ ఫర్ పైల్ నెంబర్ 2. నాకు థ్రోట్ ఇలా గుచ్చుతుంది. సో నేను కూడా నా థ్రోట్కి రెస్ట్ ఇవ్వాలి, అందుకని చెప్పి నేను కూడా సెలవు తీసుకుంటాను. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.